అందరికి నమస్కారం. నేను తెలంగాణ ఇంజనీరింగ్ స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ జనరల్ సెక్రటరీని. ఇప్పుడు ఇక్కడ సరే విద్యార్థులు 4 సంవత్సరాల పాటు కష్టపడి చదువుతున్నారు. వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ ఆర్థిక సాయం చేసి వాళ్ళు ఏదో 4 సంవత్సరాలు కష్టపడి విద్య కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఉపాధి ఎంతమందికి వస్తుంది? ఎన్ని కాలేజీలు ఉన్నాయి తెలంగాణలో? మోర్ దెన్ 300 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. పర్మిషన్ ఉన్నాయి, లేని, నడిచేటి, నడవని. ఈ 300 కాలేజీల్లో ఎవరి సంవత్సరం మోర్ దెన్ 2 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు. ఇక్కడ ఓన్లీ ఎంప్లాయ్మెంట్ జరిగేది ఓన్లీ లెస్ దెన్ 10%. రిమైనింగ్ 90% విద్యార్థులు ఎక్కడ పోతున్నారు? ఫస్ట్ వీళ్ళకి ఇన్స్టిట్యూషన్లో ఫస్ట్ 4 సంవత్సరాలు ఫీజు మాత్రం బరాబర్గా వసూలు చేయడం జరుగుతుంది. కానీ ఈ ఫీజుల దగ్గర గవర్నమెంట్కు ఉన్నంత శ్రద్ధ, కాలేజ్ చైర్మన్లకు ఉన్నంత శ్రద్ధ, వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకు ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాలి అనేది ఇప్పటి వరకు ఏ ఒక్క విద్యా చైర్మన్ ఆలోచన చేయలేదు. అదే సమయంలో తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి ఏ ఒక్క విద్యాశాఖ మంత్రి కానీ ఎవరు కానీ దానికి ఇప్పటి వరకు స్పందించట్లేదు. దాని మూలంగా ఎవరి సంవత్సరం 90% ఆఫ్ బీటెక్ స్టూడెంట్స్ అంటే దాదాపుగా 1,20,000 నుంచి 1,30,000 మంది ఉత్తగా కేవలం వితౌట్ నాలెడ్జ్, వితౌట్ ఏం లేకుండా ఇంటర్మీడియట్లో ఏదైతే చదువుకొని తెలివి ఉంటుందో అదే నాలెడ్జ్ తోటి ఈ బీటెక్ అయిపోయిన తర్వాత కూడా ఉంటున్నాడు. ఈ 4 సంవత్సరాలు నాయన కష్టపడి పెట్టిన ఫీజు వృధా అయిపోతున్నది. దీనికి ఇట్లా జరగడానికి కారణం ఎవరు? 2014 గవర్నమెంట్ వచ్చినప్పుడు, తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు అదే పరిస్థితి ఉంది. కేటీఆర్ రీసెంట్లీ వచ్చి టీ హబ్ పెడుతున్నా, నేను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్ చేస్తున్నా అని చెప్పి విద్యార్థులకు లేనిపోని ఆశ కలుగ చేసిండు. ఈ ఆశ కలుగ చేయడం వల్ల చాలా మంది విద్యార్థులు నేనేదో ఎంటర్‌ప్రెన్యూర్ అవుతా, నేను ముందుకు పోగలుగుతా, నేను సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకోగలుగుతా, నాకు ప్రోత్సాహం అందుతుంది అని చెప్పి చాలా ధైర్యంగా చాలా మంది ముందుకు వచ్చారు. ఇట్లా ముందుకు వచ్చిన విద్యార్థులందరినీ కూడా రోడ్డు మీద ఆగం చేసిండు. ఆ టీ హబ్కు పోవాలనుకుంటే 10 నుంచి 20 పర్మిషన్లు కావాలా. ఆడికి పోయిన తర్వాత సపోర్ట్ అందదు. సరే స్టూడెంట్ సపోర్ట్ చేసుకొని ఏదో రకంగా వాళ్ళతో కోపపై ముందుకు పోతే తీరా ఫండింగ్ ఇచ్చే టైంకి ఫండింగ్ ఇవ్వడు. ఆయన ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల టైంని ఆ టీ హబ్ లో కూర్చొని సమయాన్ని వృధా చేసుకుంటాడు. వృధా చేసుకున్నాక తీరా ఫండింగ్ వచ్చి కంపెనీ స్టార్ట్ అయ్యే టైంకి అయినా ఫండింగ్ ఇస్తలేడు. విద్యార్థులు రోడ్ల మీద తిరుగుతున్నారు, పిచ్చి కుక్కలు అవుతున్నారు. ఈ కేటీఆర్ లేనిపోయిన ఆశలు కలుగు చేసి విద్యార్థులు ఆగా చేస్తున్నాడు. ఫస్ట్ దీన్ని ఆయన రెక్టిఫై చేసుకోమనండి. మేమేమన్నా చేస్తున్నామంటే ఆయన ఏం చేయగలుగుతాడో చెప్పమనండి. ఈ దొంగ మాటలు, చూతియా మాటలు ఆపేమని చెప్పండి. ఒకటి చెప్తున్నాం. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ఆయన ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకుండా ఆయన ఎంప్లాయ్మెంట్ చేయడం మానేసి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది దీన్ని మలిచినాడు. ఒకటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో ఫెయిల్ అయినాడు, 2 ఉద్యోగాలు ఇవ్వడంలో ఫెయిల్ అయినాడు. సో మా విన్నపం ఏంటంటే ఈసారి టెక్నికల్ విద్యార్థులు, బీటెకే కాకుండా టెక్నికల్ విద్యార్థికి సంబంధించిన అందరు విద్యార్థులు కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని చిత్తుగా ఓడియాలా. కేవలం మా ఒక లక్ష్యం, చిత్తుగా ఓడియాలా. మనకి టెక్నికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన విద్యార్థులకు, బీటెక్ విద్యార్థులకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో, ఎవరు మన దిక్కున్నారో ఆలోచించి వాళ్ళ వైపు ఉండండి. అది ఆ నిర్ణయం మీరే తీసుకోండి. కానీ కేసీఆర్ అండ్ కేటీఆర్ మొత్తం ఫ్లాప్ అయినారు. 8 సంవత్సరాల్లో బీటెక్ విద్యార్థుల్ని ఎవ్రీ ఇయర్ 1,50,000 మందిని రోడ్ల మీద వేసిండు. 1 ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా, 2 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని లేనిపోని ఆశలు కలిగించి ఏదో కంపెనీ పెట్టుకుని ఎక్కడో పోతాడని చెప్పి ఏదో ఊహలు కలిగించి భ్రమల్లో పెట్టి రోడ్డు మీద పెట్టాడు. 3వ పాయింట్, బయటికి పోతే నేను ఆర్థిక సాయం ఇస్తా, 20 లక్షలు ఇస్తా అని చెప్పి ఒక పాలసీ పెట్టాడు. US లో పోయి చదువుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ అని చెప్పి. అది కేవలం పథకం. 2 లక్షల మంది విద్యార్థులు ఉంటే నువ్వు పెట్టింది ఇచ్చేది కేవలం 1000 మందికి. మిగిలిన 1,90,099 మంది ఏడబోతున్నారు. సో ఇవన్నిటి కూడా ఇప్పటి వరకు గత 9 సంవత్సరాలుగా కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం తీరని లోటు చేసింది. ఇంజనీరింగ్ విద్యార్థులు రోడ్డు మీద తెచ్చింది, టెక్నికల్ విద్యార్థులు లోటు చేసింది. ఒకసారి అందరూ ఆలోచించండి. టెక్నికల్ విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు, వీళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితిలో గెలిపియొద్దు. వీళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఓట్లు పడొద్దు. మీకు ఎవరు సపోర్ట్ చేస్తారో, మీకు ఎవరు ఏం చేస్తారో ఆలోచించండి. ఆలోచించి వాళ్ళ వైపు నిలబడండి. జై హింద్.